హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలీనాట్ రిచ్లు. ఈరోజు పుదీనాతో రైస్ చేశానండి. సో రైస్ ఐటమ్స్లో బెస్ట్ రైస్ అంటే పుదీనా రైస్ అని అనుకోవాలండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో అది ఎలా చేయాలో చూసేద్దాం పర్ఫెక్ట్గా. సో ముందుగా మిక్సీ జార్లో ఇది వాష్ చేసి కడిగి పెట్టేశాను. నేను 1 కేజీ రైస్ చేస్తున్నానండి. 1 కేజీ పుదీనా రైస్ చేస్తున్నాను. 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టల్లో కొంచెం ఆకు పక్కన పెట్టేసి మిగతా ఆకు మిక్సీకి వేసేస్తున్నాను. సో ఇది పేస్ట్ అయిపోయింది మెత్తగా. సో ఇలా బాండలు పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో 2 చెక్క 4 లవంగాలు వేసుకొని షాజీరా 1 స్పూన్ అండి. షాజీరా వేసినందువల్ల రైస్కి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొంచెం వేయించాలి, ఎర్రగా వేయించుకోకూడదు. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులో కారం యాడ్ చేయమండి. సో మనకి కారం రావాలంటే పచ్చిమిర్చి ఎండుమిర్చిలో నుంచే రావాలి. కారం వేసుకుంటే కలర్ మారిపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా ఫ్లేవర్స్ వచ్చేదాకా వేయించుకోవాలి. గరం మసాలా 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 కేజీ రైస్ కాబట్టి గరం మసాలా టేస్ట్ బాగుంటుంది. బాగా వేయించుకున్న తర్వాత ఫ్లేవర్స్ అన్నీ వదిలిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పుదీనా వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఆ మిగిలిన ఆకు కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. సో ఆకంతా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇది దగ్గర పడిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నేను ముందుగానే రైస్ వండి పెట్టేశాను. ఇలా ఆరపెట్టేసుకున్నాను పొడి పొడిగా రావడం కోసం. నాకు కొంచెం రైస్ ఎక్కువ అనిపించింది, అందుకే నేను ఇట్లా విడిగా కలుపుతున్నాను. లేదంటే బానట్లోనే వేసి కలిపేయాలి. నేను ఇది ఇలా కలుపుకొని మళ్ళీ హీట్ చేసుకుంటాను, వేడి చేస్తాను దాన్ని. అన్ని రైస్కి పట్టేలాగా వేడి చేస్తాను. సో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఎంత కమ్మగా ఉందంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.